శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో సూర్యుడు మే 15వ తేదీ ఉదయం 6:28 మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి వృషభ సంక్రమణం జరుగుతోంది. అలా వృషభ రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారతాడు. అంటే మే 15వ తేదీ ఉదయం 6:28 నుంచి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు నవగ్రహాలలో సూర్యుడు వృషభ రాశిలో ఉంటాడు. ఇలా వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించటం అనేది ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. ఏ రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, ప్రధానంగా ఏ విషయాలలో ఏ రాశుల వాళ్ళకి సూర్యుడు ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, ద్వాదశ రాశుల మీద ఈ రవి వృషభ సంక్రమణ ప్రభావం నెల రోజుల పాటు ఏ విధంగా ఉండబోతోందో, ఈ రవి వృషభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇవ్వాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే ఈ రవి వృషభ సంక్రమణం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి చూసుకున్నప్పుడు సూర్యుడి మార్పు జరిగిన వృషభ రాశి 7వ రాశి అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి 7వ స్థానంలో సప్తమంలోకి సూర్యుడు వచ్చాడు. జ్యోతిష పరంగా సప్తమంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అయితే అన్ని విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు. కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో మాత్రమే 7వ స్థానంలో ఉన్న సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. 7వ స్థానంలో సూర్యుడు ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ విషయాల్లో వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే వృషభ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 7వ స్థానంలో ఉన్న సూర్యుడి వల్ల వృషభ రాశి వాళ్ళకి కళత్ర సమస్య ఏర్పడుతుంది. కళత్ర సమస్య అంటే లైఫ్ పార్ట్నర్ వల్ల ఏదైనా సమస్య ఏర్పడే అవకాశం ఉంది. అంటే వృశ్చిక రాశి పురుషులైతే భార్య వల్ల, వృశ్చిక రాశి స్త్రీలైతే భర్త వల్ల ఇబ్బంది ఎదుర్కొంటారు. ఆ ఇబ్బంది కూడా ఎలా ఉంటుందంటే లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు చిన్న విషయానికే మొండిగా వాదించాలన్న ఆలోచన 7వ స్థానంలో సూర్యుడు ఇస్తాడు. చిన్న విషయానికే స్వార్థంతో వాదించాలన్న వాదన 7వ స్థానంలో సూర్యుడు ఇస్తాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు మొండితనంతో మాట్లాడకండి, స్వార్థంతో మాట్లాడకండి, సాక్రిఫైస్ చేయండి. అంటే మీ లైఫ్ పార్ట్నర్కి నచ్చిన విధంగా ఉండండి. భార్య కానీ భర్త కానీ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే లైఫ్ పార్ట్నర్కు నచ్చినట్లు మాట్లాడండి. ఆ మొండితనం లేకుండా చూసుకోండి. మీ స్వార్థం చూసుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు చేయండి. అప్పుడు 7వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి సులభంగా బయటపడచ్చు. అలాగే ఒక్కొక్కసారి శారీరక సుఖం కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో శారీరక సుఖం లేకుండా 7వ స్థానంలో సూర్యుడు చేస్తాడు. అలా రాకుండా ఉండాలంటే లైఫ్ పార్ట్నర్తో ప్రేమపూర్వకంగా మాట్లాడండి, లైఫ్ పార్ట్నర్కి నచ్చినట్టు వ్యవహరించండి. అప్పుడు సప్తమ సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడచ్చు. దాంతోపాటు సప్తమంలో సూర్యుడి వల్ల ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అధిక వ్యయం అనేది కనిపిస్తూ ఉంటుంది. డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే బాగా అవసరమైతేనే ప్రయాణం చేయాలి. ఒక ప్రయాణం, ఒక జర్నీ చేసేటప్పుడు దీనివల్ల నాకు బెనిఫిట్ ఉంటుందా ఉండదా అని ఆలోచించుకొని జర్నీ చేయండి. అలాగే డబ్బు కూడా రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటూ ఉంటారు. దాన్ని తగ్గించుకోండి. అవసరమైతేనే జర్నీ చేయండి. ఆ జర్నీలో కూడా మనీ ఎక్స్పెండిచర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పుడు సూర్యుడు 7వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి వృశ్చిక రాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. అలాగే దీంతో పాటుగా తాత్కాలిక శారీరక అనారోగ్య సమస్యలు 7వ స్థానంలో సూర్యుడు ఇస్తాడు. తాత్కాలిక శారీరక అనారోగ్య సమస్యలు అంటే టైంకి తినకపోవటం వల్ల, టైంకి నిద్రపోకపోవటం వల్ల కొద్దిగా అనారోగ్యాలు ఇస్తాడు. అలా కాకుండా టైంకి తినండి, టైంకి నిద్రపోండి. తాత్కాలిక శారీరక అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త తీసుకోండి. ఒక్కొక్కసారి మనశ్శాంతిని తగ్గింపజేస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మనసుని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు మే 15 నుంచి జూన్ 15 మధ్యలో
మీకు సప్తమంలో సూర్యుడు ఉన్నాడు, 7వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు, కొన్ని విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అవి రాకుండా ఉండాలంటే లైఫ్ పార్ట్నర్కి నచ్చినట్లుగా ఉండండి, టైంకి తినండి, టైంకి నిద్రపోండి, అవసరమైతే జర్నీ చేయండి, మనీ ఎక్స్పెండిచర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పుడు సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు ఏవి మీ దరి చేరవు. దాంతోపాటుగా సూర్యుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు. మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి వృషభ సంక్రమణం జరగగానే, ఈ సూర్యుడి వృషభ సంక్రమణం 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ సూర్యుడు జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 మిథున రాశిలోకి మారే వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఈ ఫలితాలు ఉంటాయి. అంటే మే 15వ తేదీ ఉదయం 6:28 నుంచి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేయాలన్నా సూర్యుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాలి. వాటిల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, సూర్యుడికి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు అర్ఘ్య ప్రదానం చేయటం. సూర్యుడికి అర్ఘ్యం అంటే చాలా ఇష్టం. అందుకే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు కూడా స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు తీసుకోండి. ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో వీలైతే కొద్దిగా ఎర్ర చందనం పొడి కలపండి. ఎర్ర చందనం పొడి అందుబాటులో లేకపోతే కుంకుమ పువ్వు కలపండి. అది కూడా అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు పుష్పాలు కొన్ని ఆ నీళ్ళల్లో వేసి అక్షింతల్లో కుంకుమ కలిపి, కుంకుమ కలిపిన అక్షింతలు కూడా కొన్ని ఆ నీళ్ళల్లో కలిపి, ఆ నీళ్లు తూర్పు వైపు తిరిగి ఏదైనా మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్పుకోండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం ఈ మంత్రం 12 సార్లు చెప్తూ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు వైపు తిరిగి మొక్కలో పోయాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే సూర్యుడి అనుకూలత కలుగుతుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి రవి వృషభ సంక్రమణం వల్ల వ్యతిరేక ఫలితాలు ఉండవు, అనుకూల ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా సూర్యుడి అనుగ్రహం కలగాలంటే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి సంబంధించిన 12 నామాలు చదువుకోండి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర. ఈ 12 నామాలు ఒకసారి చెప్పుకోండి. 12 నామాలు చదవలేవండి అని ఎవరైనా అంటే గనక ఓం సవిత్రే నమః 12 సార్లు ఈ మంత్రం స్నానం చేశాక చదవండి. అప్పుడు రవి వృషభ సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక ఇంట్లో తూర్పు దిక్కులో దీపం పెట్టండి. సూర్యుడికి ఇష్టమైన దిక్కు తూర్పు దిక్కు. సూర్యుడు 12 నెలల్లో 12 పేర్లతో ఉంటాడు కాబట్టి ఆయనకి 12 ఒత్తుల దీపం అంటే ఇష్టం. కాబట్టి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. ఆ 12 ఒత్తులు 12 పేర్లతో ఉన్న సూర్యుడికి సంకేతం. ఈ సూర్య దీపాన్ని వెలిగించుకుంటే కూడా సూర్యుడు అనుగ్రహిస్తాడు. అలాగే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాలు స్వీకరించాలి. మేము ఉపవాసం ఉండలేమండి అని ఎవరైనా భావిస్తే, ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం ఆదివారం రవిహోర ఉన్నప్పుడు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. లేదా రవిహోరలో కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఆదివారం రవిహోర ఏ సమయంలో ఉంటుందంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. ఈ టైంలో ఈ పరిహారం చేసుకోండి. ఆవుకు పెట్టడం కానీ దానం ఇవ్వటం కానీ చేసుకోండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి. అలాగే అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వీలు కాదని భావించే వాళ్ళైతే గనక మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు అష్టాక్షరి మంత్రం చదువుకోండి. ఎందుకంటే ప్రతి గ్రహానికి జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దైవాలని ఉంటారు. అధిష్టాన దైవాలను ప్రార్థిస్తే గ్రహం అనుకూలిస్తుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి ఇష్టమైన మంత్రం అష్టాక్షరి మంత్రం. అందుకే ఆదివారం ఓం నమో నారాయణాయ మీరు ఏ పని చేస్తున్నా ఈ అష్టాక్షరి చదువుకుంటూ ఉంటే ద్వాదశ రాశుల వాళ్ళకి రవి వృషభ సంక్రమణం పూర్తిగా యోగిస్తుంది. ఆదివారాలు విష్ణు సహస్రనామం వింటే కూడా అద్భుత ఫలితాలు వస్తాయి.
ఆదిత్య హృదయం సూర్యాష్టకం ఎలాగూ చాలా మంది వింటారు, కానీ విష్ణు సహస్రనామం వింటే సూర్యుడి అధిష్టాన దైవమైన విష్ణుమూర్తి కూడా అనుగ్రహిస్తాడు. ఈ పరిహారాల్లో ఏ పరిహారమైనా చేసుకోండి. చాలా సులభమైన పరిహారం ఏంటంటే బెల్లం ముక్క పరిహారం. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఆదివారం వచ్చినా సరే ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అది కూడా సూర్యుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వారు రవి వృషభ సంక్రమణం పూర్తిగా అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేయాలన్నా వీటికి ప్రత్యేకమైన పరిహారాలు చెప్పారు. ఈ పరిహారాల్లో ఏ పరిహారమైనా చేసుకోండి. రవి వృషభ సంక్రమణం వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. అలాగే ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాలు మారినప్పుడు ఆ మార్పు అనేది ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.